నా పేరు కే సత్యరాజు. ఈ ఎగ్జామ్ రాశాను. అయితే ఇదంతా ప్రాక్టికల్ మెథడ్గా ఎగ్జామ్ ఇచ్చారు ఈ చుట్టూ. అయితే అంతా ఎక్కువగా ప్రాక్టికల్గా పనిచేసి సబ్జెక్ట్ చదివినటువంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పూర్వం ఉన్నటువంటి బేరాక్ట్స్తో ఈ సమాధానాలు రాయగలిగే అవకాశం ఈ పరీక్షలో రాలేదు. చాలా తక్కువ, ఓన్లీ 30% వరకే బేరాక్ట్స్ ఉపయోగించి పరీక్షలు రాయడానికి అవకాశం ఉంది. మిగిలిన 70% అప్లికేషన్ మెథడ్ ఇచ్చారు. సిఆర్పిసిలో తక్కువ వచ్చాయి, కాన్స్టిట్యూషన్లో కూడా తక్కువ వచ్చాయి, మిగిలిన కాంట్రాక్ట్ యాక్ట్ ఎక్కువ వచ్చాయి, మిగిలినటువంటి నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్స్, మిగిలిన సెక్షన్స్ అన్నెసరీ అనుకున్నటువంటి యాక్ట్స్ నుంచి ఎక్కువ వచ్చాయి. ప్రధానంగా చదివినటువంటి యాక్ట్స్ నుంచి బాగా తక్కువ వచ్చాయి. అప్లికేషన్ మెథడ్ 70% ఇచ్చారు. ఈ రకంగా ఉంటుంది అనేది ముందుగా తెలుసుంటే ఆ రకంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. కానీ బేరాక్ట్స్ ఆధారంగా చేయగలరు అని ఆధారపడి వచ్చినటువంటి వాళ్ళకి ఇది టఫ్ అనిపిస్తుంది. నేను ఇచ్చే సజెషన్ అంటే, నేను కూడా జూనియర్నే సర్వీస్ చేసి వచ్చి ప్రాక్టీస్ కోసం వచ్చాను. ఓకే సార్. టీచర్ చేశాను. అయితే జూనియర్గా కానీ సీనియర్గా కానీ ఎవరైనా బిఎల్ చేసినటువంటి వాళ్ళు ముందు త్వరగా బేరాక్ట్స్ని చదవాలి, సెక్షన్స్ని అర్థం చేసుకోవాలా. అట్లాగే ప్రాక్టికల్గా ఉండేటటువంటి అంశాలను కూడా కొన్ని చదవలసినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం.